వృషభ రాశి వారికి ఈరోజు సాధారణమైన రోజు కాదండి. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త మీ జీవితాన్ని పూర్తిగా మార్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక స్థితి, కోర్టు వ్యవహారాలు, కుటుంబ సమస్యలు, విదేశీ అవకాశాలు, వివాహ ప్రయత్నాలు, ఆరోగ్యం వంటి ప్రతి అంశంలో శ్రీ ఆంజనేయ స్వామి కటాక్షంతో ఆశ్చర్యకరమైన మార్పులు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీ రాశికి సంబంధించిన ఒక అత్యంత ముఖ్యమైన హెచ్చరికతో పాటుగా అదృష్టాన్ని తెరిచేటటువంటి పరిహారం కూడా మనం చెప్తాం కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఓం శ్రీ హనుమతే నమః. అందరికీ కూడా స్వాగతం తెలుపుకుంటున్నామండి రాశివర్స్ తెలుగు ఛానల్లోకి. ఈరోజు చూసుకుంటే కనుక మీకు ఆషాఢ మాసం మంగళవారం పరాక్రమానికి ప్రతీక అయిన శ్రీ ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ఈ యొక్క వృషభ రాశి వారికి ఉద్యోగం, వ్యాపారం, ధనలాభం, కుటుంబం, ఆరోగ్యం, ప్రేమ, వివాహం, విదేశీ అవకాశాలు, పెట్టుబడులు, కోర్టు వ్యవహారాలు, విద్య మరియు ఆధ్యాత్మిక జీవితంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఈరోజు పంచాంగం చూసుకుంటే ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, ఆగస్టు 4వ తారీఖు మంగళవారం. తిది షష్ఠి రాత్రి 10 గంటల 3 నిమిషాల వరకు ఉండి తర్వాత సప్తమి వస్తోంది. నక్షత్రం రేవతి రాత్రి 9 గంటల 54 నిమిషాల వరకు ఉండి తర్వాత అశ్విని నక్షత్రం ప్రారంభమవుతోంది. అమృత గడియలు సాయంత్రం 7 గంటల 29 నిమిషాల నుంచి 9 గంటల వరకు, అలాగే వర్జం ఉదయం 9 గంటల 57 నిమిషాల నుంచి 11 గంటల 33 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 33 నిమిషాల నుంచి 9 గంటల 24 నిమిషాల వరకు. చంద్రుడు మీనరాశిలో సంచారం చేయటం, పవిత్రమైన మంగళవారం ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తే అడ్డంకులు తొలగిపోయి విజయాలు, ఆర్థిక పురోగతి, శుభవార్తలు వినే అవకాశాలు మరింతగా బలపడతాయి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు గ్రహస్థితి ఎలా ప్రభావం చూపుతుందో ఒక్కో అంశంగా వివరంగా చూద్దాం. వీరి యొక్క దినఫలాలలో మనం ముందుగా ఆర్థిక పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే ఈరోజు మీ ఆర్థిక స్థితిలో అనుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయండి. నిలిచిపోయిన డబ్బులు తిరిగి వచ్చేటటువంటి అవకాశం ఉండటంతో క్యాష్ ఫ్లో అనేది మెరుగవుతుంది. ధనయోగం, ఆదాయ వృద్ధి, ఫైనాన్షియల్ గ్రోత్ సూచనలు బలంగా ఉన్నాయి. కొత్త పెట్టుబడులు, ఎస్ఐపిలు, మ్యూచువల్ ఫండ్స్, అలాగే బంగారం లేదా భూమికి సంబంధించిన ఆలోచనలు భవిష్యత్తులో మంచి లాభాలను ఇచ్చే దిశగా ముందుకు సాగవచ్చు. అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళటం అనేది ఈ రాశి వారికి మంచిది. అలాగే వ్యాపారంలో రావాల్సిన బకాయిలు వసూలయ్యే అవకాశాలు ఉన్నాయి. నిలిచిపోయిన చెల్లింపులు పూర్తి కావడంతో ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. అదనపు ఆదాయాలు వచ్చే కొత్త మార్గాలు మీ ముందుకు వస్తాయి. పార్ట్ టైం పని, అలాగే డిజిటల్ ఆదాయం లేదా ఆన్లైన్ అవకాశాల ద్వారా కూడా లాభం పొందే సూచనలు ఉన్నాయి. శ్రీ ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ఈరోజు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు భవిష్యత్తులో మంచి సంపద, అలాగే నిర్మాణానికి బలమైన పునాదులు వేస్తాయని చెప్పచ్చు. ఇంకా ఈ రాశి వారికి ఉద్యోగ వ్యాపార పరంగా ఎలా ఉంటుందో మనం చూసుకుంటే కనుక ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు, కొత్త బాధ్యతలు లేదా ప్రమోషన్కు సంబంధించిన శుభవార్తలు వినేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇంటర్వ్యూస్, కాల్స్ లేదా మంచి అవకాశం లభించే సూచనలు ఉన్నాయి. వ్యాపారవేత్తలకు కొత్త కస్టమర్లు, పెద్ద ఆర్డర్లు మరియు లాభదాయకమైన ఒప్పందాలు కుదిరేటటువంటి అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగాలు, ఎంఎన్సి, అలాగే ఐటీ, బ్యాంకింగ్, ఫార్మా, డిజిటల్ మార్కెటింగ్ మరియు ఆన్లైన్ బిజినెస్ రంగాలలో ఉన్నవారికి కూడా అనుకూలమైన పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. ఇక భాగస్వామ్య వ్యాపారాలలో పరస్పర అవగాహన అనేది పెరిగి వ్యాపార విస్తరణకు అనుకూలమైన పరిస్థితులు ఈ రాశి వారికి ఏర్పడతాయండి. ఇక ఆరోగ్యపరంగా ఎటువంటి ఫలితాలు ఉంటాయో కనుక మనం చూసుకుంటే గత కొన్ని రోజులుగా ఉన్నటువంటి అలసట తగ్గి శరీరంలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. మానసిక ప్రశాంతత పెరిగి ఒత్తిడి తగ్గుతుంది. పనుల్లో ఏకాగ్రత మెరుగవుతుంది. యోగా, ప్రాణాయామం లేదా ఉదయపు నడక ప్రారంభిస్తే దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు వీరు పొందుతారు. సరైన ఆహారం, తగినంతగా నీరు, విశ్రాంతితో ఆరోగ్యం మరింతగా బలపడుతుంది. శ్రీ ఆంజనేయ స్వామి కటాక్షంతో ఆరోగ్యపరమైన చిన్న చిన్న ఇబ్బందుల నుండి కూడా ఉపశమనం పొందేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ప్రేమ, వివాహ జీవితం ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం చూసుకుంటే ప్రేమలో ఉన్న వారి మధ్య అపార్థాలు తొలగి పరస్పర నమ్మకం మరింతగా ఈ రాశి వారికి బలపడుతుందండి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్త లేదా మంచి సంబంధాలు కుదిరేటటువంటి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్యన సఖ్యత, కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతోంది. అలాగే చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక ముఖ్యమైన నిర్ణయం మీకు అనుకూలంగా మారేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయండి.
ప్రేమ, నిశ్చితార్థం మరియు వివాహానికి సంబంధించిన చర్చలు సానుకూల దిశగా ముందుకు సాగేటటువంటి రోజని మనం చెప్పుకోవచ్చు. ఇక కుటుంబ విషయాలు కనుక ఈ రాశి వారికి మనం చూసుకుంటే, కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలు తొలగి ఐక్యత అనేది పెరుగుతోంది. ఇంటికి శుభవార్త లేదా శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభమయ్యేటటువంటి అవకాశం ఉంది. అలాగే పెద్దల ఆశీర్వాదంతో కుటుంబ నిర్ణయాలు విజయవంతంగా పూర్తి అవుతాయండి. బంధుమిత్రుల సహకారంతో ఒక ముఖ్యమైన పని సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే కుటుంబంలో ఆనందం, సంతోషం మరియు ఆర్థిక భద్రత పెరిగేటటువంటి సూచనలు ఈ రాశికి కనిపిస్తున్నాయి. మరి ఈ రాశి విద్యార్థులకి కనుక మనం చూసుకుంటే, చదువులో ఏకాగ్రత అనేది పెరుగుతోంది. పరీక్షలలో మంచి ఫలితాలు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక పోటీ పరీక్షలు, ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు మరియు క్యాంపస్ ప్లేస్మెంట్స్కు సిద్ధమవుతున్న వారికి అనుకూలమైన రోజని చెప్పచ్చు. గురువుల సూచనలు మీ విజయానికి కీలకంగా మారబోతున్నాయి. ఇక విదేశీ విద్య లేదా ఉన్నత విద్యకు సంబంధించిన సమాచారం కూడా అనుకూలంగా అందుకుంటారండి. క్రమశిక్షణతో చదువుకుంటే భవిష్యత్తులో పెద్ద విజయాలకు మీకు బాటలు పడతాయండి. మరి ఈ రాశి మహిళలు ఏ విధంగా ఫలితాలు పొందబోతున్నారో మనం చూసుకుంటే కనుక, ఉద్యోగినులకు కార్యాలయంలో గుర్తింపు మరియు గౌరవం అనేది పెరుగుతుంది. గృహిణులు ప్రారంభించే కొత్త పనులు కుటుంబానికి ఆర్థికంగా ఉపయోగపడే అవకాశం ఉంది. అలాగే స్వయం ఉపాధి, బొటిక్, బ్యూటీ, హోమ్ బిజినెస్ లేదా ఆన్లైన్ వ్యాపారం చేస్తే మహిళలకు లాభదాయకమైనటువంటి అవకాశాలు అనేవి వస్తాయి. ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం మరియు మానసిక ప్రశాంతత అనేది మెరుగవుతుందని చెప్పచ్చు. లక్ష్మీ కటాక్షంతో కుటుంబంలో శుభకార్యాలకు అనుకూలమైన వాతావరణం ఏర్పడబోతోందండి. మరి రాశివారు చేసుకోవాల్సిన పరిహారాలు మరియు భక్తి సూచనలు మనం చూసుకుంటే కనుక, మంగళవారం ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించి సింధూరం సమర్పించి ఆశీర్వాదం పొందండి. ఓం శ్రీ హనుమతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే అడ్డంకులు అనేవి తొలగి ధైర్యం, విజయం మరియు ధనయోగం కలుగుతాయని విశ్వాసం. బెల్లం, వడమాల లేదా తమలపాకులు సమర్పించి భక్తితో ప్రార్థన చేయండి. అవసరమైన వారికి అన్నదానం లేదా పండ్లను దానం చేయడం ద్వారా పుణ్య ఫలితాలు, సానుకూల శక్తి లభిస్తాయని నమ్మకం. సాయంత్రం పూట హనుమాన్ చాలీసా లేదా సుందరాకాండ పారాయణం చేస్తే కుటుంబ శాంతి, ఆరోగ్యం మరియు ఆర్థిక పురోగతికి అనుకూల ఫలితాలు వస్తాయని విశ్వాసం. మరి ఇవి వృషభ రాశి వారికి ఈ యొక్క ఆగస్టు మాసం 4న మంగళవారం ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక పరిస్థితి, ప్రేమ, వివాహం, కుటుంబం మరియు ఆరోగ్యపరంగా అనేక శుభ సూచనలు కనిపిస్తున్నాయి. మీ కృషికి తగిన ఫలితాలు అందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. పట్టుదల మరియు సానుకూల ఆలోచనతో ముందుకు సాగితే విజయానికి మీరు మరింత చేరువవుతారు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. రాశివర్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు, గ్రహ గోచార విశ్లేషణలు, ఆధ్యాత్మిక పరిహారాలు మరియు పంచాంగ విశేషాల కోసం మా ఛానల్తో అనుసంధానంగా ఉండండి. జై శ్రీ ఆంజనేయ స్వామి.